కేస్ కిచెన్కి స్వాగతం. ఇవాళ మనం హైదరాబాద్ స్పెషల్ కద్దు కీర్ చేద్దాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 సొరకాయలు తీసుకున్నాను ఈ సైజులో. ఆల్రెడీ నేను ఏం చేశాను, కట్ చేసి దాని లోపల గింజలు తీసి తురిమి పెట్టుకున్నానండి. ఇది కొంచెం పెద్ద సైజులో తురుముకోండి. పాలు 1 లీటర్, సగ్గుబియ్యం ఒక 100 గ్రామ్స్ సగ్గుబియ్యం నేను వాటర్లో నానబెట్టి పెట్టుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టండి. ఇది కోవా, ఇది షుగర్లెస్ కోవా. నేను మిల్కీ మిస్ట్ కోవా తీసుకున్నాను. ఇందులో షుగర్ ఉండదండి. కండెన్స్ మిల్క్, ఇది అమూల్ కండెన్స్ మిల్క్ కొంచెం తీసుకోండి. షుగర్ ఒక 100 గ్రామ్స్. డ్రై ఫ్రూట్స్, ఇందులో చాలా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. ఒకటి కాజు, బాదం, పిస్తా, వాటర్ మెలోన్ సీడ్స్ ఉంటాయి కదండి, అవన్నీ మిక్స్ చేసి రెడీ చేసుకొని పెట్టుకున్నాను నేను. ఇది ఇలాచీ పొడి, కొంచెం యాపిల్ గ్రీన్ కలర్. ఇందులో ఇంత యూస్ చేయను, ఒక 1-2 డ్రాప్సే యూజ్ చేస్తాను కలర్ కోసం. కొంచెం 1 స్పూన్ నెయ్యి. తయారు చేసే విధానం చూద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఒకటే ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి. కొంచెం లైట్గా, ఎక్కువ అవసరం లేదండి కద్దు కీర్కి. కొంచెం అది వేడెక్కాక మనం తురిమి పెట్టుకున్న సొరకాయ ఉంది కదండి, అది వేయండి. కొంచెం ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకొని దీంట్లో వాటర్ పోసి ఉడికించుకుందామండి. ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకొని ఆ స్మెల్ పోతుందండి, సొరకాయ స్మెల్ వెళ్ళిపోతుంది. ఒక 2 నిమిషాలు ఫ్రై చేయండి. ఇందులో ఒక 2 కప్స్ వాటర్ పోసి ఉడికించుకుందామండి మెత్తపడేదాకా సొరకాయ. మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండి సగ్గుబియ్యము, అది కూడా వేసి 2 మంచిగా ఉడికేదాకా పెట్టుకుందామని. ఒక 5-10 మినిట్స్ పెడితే మంచిగా ఉడికిపోతుంది. చూడండి, సొరకాయ సగ్గుబియ్యం ఎంత మంచిగా ఉడికిపోయింది. ఇంత చిక్కగా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకోండి. దాని తర్వాత మనం షుగర్ తీసి పెట్టుకున్నాం కదండి 100 గ్రామ్స్, అది వేసేసుకోండి. పాలు ఉన్నాయి కదండి, 1 లీటర్ పాలు పోసుకోండి. దీన్ని అట్లాగే ఒక హాఫ్ అన్ అవర్ కాదండి, ఒక 10-20 మినిట్స్ చిక్కబడేదాకా దీన్ని ఇలాగే కలుపుతూ ఉండండి. ఇది కండెన్స్ మిల్క్ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేసుకోండి. ఇది కోవా, 100 గ్రామ్స్ కోవా నేను ఇది నానబెట్టి పెట్టుకున్నాను పాలల్లో, అది పోయాలి. ఈ కద్దు కీర్లో కోవా వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి. ఇది ఇలాగే ఒక 10-15 మినిట్స్ ఉడికించుకుందామండి. చూడండి, ఇలా థిక్గా అయ్యేదాకా దాన్ని ఉడికించుకున్నాం కదండి. చూడండి, సైడ్లో మిగడ వస్తూ ఉంటుంది, దాన్ని ఇట్లనే తీసుకుంటూ చిక్కగా అయ్యేదాకా కలుపుకొని, ఇప్పుడు దాంట్లో కొంచెం మనం ఇలాచీ పొడి, కొంచెం హల్కా, కొద్దిగా కలర్ యాపిల్ గ్రీన్ కలర్ తీసుకున్నాను నేను, కొంచెం లైట్గా వేయండి, ఎక్కువ వద్దు కలర్. దీంట్లో కలర్ వేస్తేనే అది కద్దు కీర్ అంటే గ్రీన్ కలరే ఉంటుందండి మోస్ట్లీ. లైట్ గ్రీన్, పిస్తా కలర్ అంటారండి, ఆ కలర్ వచ్చేదాకా కలర్ కొంచెం కలుపుకోండి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందండి. కద్దు కీర్ రెడీ అయిపోయింది. ఫైనల్గా అందులో డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము. మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, డ్రై ఫ్రూట్స్ కలుపుకోండి. చూడండి, కద్దు కీర్ రెడీ. ఇది మీరు కొంచెం చల్లైనాక ఫ్రిడ్జ్లో పెట్టుకోండి,
చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటేనే ఇది చాలా టేస్టీగా చాలా డిలీషియస్గా ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.